హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ సమీరా. ఎలా ఉన్నారు మీరందరూ? ఐ హోప్ మీరందరూ చాలా 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 బాగున్నారు అనుకుంటున్నాను. సో నిన్నైతే దసరా, సో బిలేటెడ్ హ్యాపీ దసరా టు ఎవ్రీవన్. ఇది వచ్చేసి అరుణాచలం పార్ట్ 2 అన్నమాట. సారీ ఫర్ ది లేట్. అరుణాచలం వీడియో పార్ట్ 2 ఇంత లేట్గా అప్లోడ్ చేసినందుకు. బట్ మిడిల్లో నాకు కాలేజ్ వర్క్ వల్ల అట్లా టెన్షన్ వల్ల నేను దీన్ని అప్లోడ్ చేస్తాను మర్చిపోయాను. బట్ నాట్ సో లేట్. కాబట్టి ఈ వీడియో ఇప్పుడు నేను అప్లోడ్ చేస్తున్నాను. పార్ట్ 2 వచ్చేసిది. దీంట్లో నేను ఎక్కడ స్టే చేశాను, దాని డీటెయిల్స్ గురించి చెప్తాను. సో మొత్తం అంతా వీడియో చూడండి.
డాడీ చూడు డాడీ శబ్దా తీరిపోతుంది. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఇదంతా వృధా ఇది అంటే ఏదో అయింది ప్రెసెంట్. ఇంకా 10 ఉంది, అంతలోకి చిన్న థ్రిల్ కూడా అయిపోయింది. మాకు మామూలు కావాలి అసలుకి స్టార్ట్ అయింది అనుకోండి. ఇంకా ఇప్పుడైతే నెక్స్ట్ కుబేరలింగం.
రాత్రికి ప్రదక్షిణ చేసుకుని 12 అయింది. ఎర్లీ మార్నింగ్ మళ్ళీ దర్శనానికి వచ్చామన్నమాట. రాత్రి అయితే బేభత్సంగా ఉన్నారు. అసలు అడుగులు అడుగులు పడట్లేదు, అసలుకి తొక్కేస్తున్నారు. ఇప్పుడు నడుస్తానికి పోతే పర్వాలేదు, లోపల దర్శనానికి ఎలా ఉందో తెలియదు మనకి. అది దర్శనం చేసుకుని వచ్చిన తర్వాతే నేను మీకు చెప్పగలుగుతాను. ప్రస్తుతానికి మా అవుట్ఫిట్ విన్నింగ్ అనమాట. సో నైట్ అయితే చూసారు కదా, మోక్ష మార్గం దగ్గర ఎంతమంది క్యూ లైన్ కట్టారు. సో అందుకని భయమేసి మేము వెళ్ళలేదు. సో మార్నింగ్ వచ్చాం, మళ్ళీ దర్శనం అయిపోయిన తర్వాత. సో అదైతే ఇదన్నమాట మోక్ష మార్గం మేము వెళ్ళింది. సో గైస్, మేము వచ్చేసి శివ సన్నిధి ఆశ్రమంలో రూమ్స్ బుక్ చేసుకున్నాం అనమాట. సో మాతో పాటు అరుణ ఆంటీ వచ్చింది కదా, ఆవిడ కూడా 3 times వచ్చారని చెప్పాను కదా. సో ఆవిడ అక్కడే స్టే చేశారనమాట. ఆవిడే మాకు చెప్పారు రూమ్స్ అన్ని బాగున్నాయి అని. సో అందుకోసం అని మేము మళ్ళీ అదే ఆశ్రమంలో రూమ్స్ బుక్ చేసుకున్నాం. ఆశ్రమం అయితే చాలా బాగుంది. ఏసీ అండ్ నాన్ ఏసీ 2 ఉన్నాయి. మేమైతే నాన్ ఏసీ తీసుకున్నాము. అండ్ మాకు వచ్చేసి పర్ హెడ్ 500 రూపీస్ పడ్డది అనమాట. అండ్ రూమ్ వచ్చేసి 2 rooms ఇచ్చారు. కానీ ఒకటి ఏంటంటే 2 rooms ఇచ్చినప్పుడు 2 bathrooms ఇస్తే ఎక్కువ మంది వస్తాం కాబట్టి కొంచెం ఈజీగా ఉంటుంది. సో గర్ల్స్ అందరూ ఒక వాష్రూమ్లో యూస్ చేసుకున్నా, మొత్తం జెంట్స్ అందరూ ఒక వాష్రూమ్లో రెడీ అయిపోవచ్చు, తొందరగా అయిపోతుంది. కానీ ఏమైందంటే వాళ్ళు 2 rooms-కి ఒక్కటే బాత్రూమ్ ఇచ్చారు. బట్ డోర్స్ అనేవి 2 rooms-కి కనెక్ట్ అయ్యేలా ఇచ్చారనమాట. సో అదొక్కటే కానీ మిగతాదంతా బాగుంది. అండ్ మీల్స్ వచ్చేసి మొత్తం 3 meals అనమాట. మార్నింగ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ వచ్చేసి లంచ్, అండ్ నైట్ వచ్చేసి డిన్నర్. మొత్తం 3 meals వాళ్ళే పెడుతున్నారు అనమాట. అండ్ ఫుడ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. నీట్గా హైజీనిక్గానే చేశారు. ఎక్కడ ఏ మిస్టేక్ కూడా నాకు ఏం కనిపించలేదు. సో ఫుడ్ కూడా టేస్టీ కూడా ఉంది. సో తినచ్చు అక్కడ. అండ్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. నాకైతే చాలా నచ్చింది. వాళ్ళది మొత్తం వాళ్ళ రూమ్స్ కానీ, నీట్నెస్ కానీ, క్లీనింగ్నెస్ బాగా పెట్టారు. మెయింటెనెన్స్ బాగుంది. ఫుడ్ క్వాలిటీ బాగుంది. సో నైస్, నాకైతే నచ్చింది. మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే డూ విజిట్ శివ సన్నిధి. సో నేనైతే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అన్ని టైమింగ్స్ కూడా నేను వీడియోలో చూపించాను. మీకు అర్థం కాకపోతే సింపుల్గా ఏంటంటే, మీరు రైల్వే స్టేషన్ బయటికి రాగానే ఆటో స్టాండ్ ఉంటుంది అనమాట. సో అక్కడైతే
మనం కొంచెం బార్గెన్ చేయాలన్నమాట. వాళ్ళు చెప్తామే ఒక 200 పర్ హెడ్ 300 చెప్తారు, కానీ బార్గెనింగ్ చేసి మనం వస్తే మాత్రం 50 రూపీస్కి వస్తారు. సో 50 రూపీస్ మేము బార్గెనింగ్ చేసాం కాబట్టి 50 రూపీస్ పర్ హెడ్ తీసుకున్నారు. సో అక్కడి నుంచి మనం జస్ట్ వాళ్ళకి శివ సన్నిధి అని చెప్పగానే వాళ్ళు మనల్ని డైరెక్ట్ అక్కడ డ్రాప్ చేస్తారనమాట. సో అక్కడ రాగానే కూడా మనం రూమ్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన ఏసీయా నాన్ ఏసీ అనేది మీరు చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో ఇది గైస్ ఈరోజు నా వీడియో. మీకు నచ్చినట్టే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రేజీ సమీరా. అండ్ ఇప్పటి నుంచి వీడియోస్ అన్ని ప్రతి సండే వస్తాయి. సో వాచ్ చేయండి. బాయ్ బాయ్.